హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం బారిస్టర్ పార్వతీశం కథ వింటున్నాం కదండి. బారిస్టర్ పార్వతీశం కథలో భాగంగా తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు విందాము. మర్నాడు మధ్యాహ్నం 3 గంటలకి ఆ అమ్మాయి చెప్పిన సంకేత స్థలానికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికీ ఆ అమ్మాయి వచ్చి నా రాకకు ఎదురు చూస్తూ ఉంది. నన్ను చూడడంతో మందహాసంతో ఎదురుగా వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ అని కరచాలనానికి చెయ్యి అందించి, మీరు వచ్చారు, చాలా సంతోషం, తప్పక వస్తారని ధైర్యం ఉంది, కానీ అయినా ఎక్కడో కొంచెం సంకోచం కూడా లేకపోలేదు. అయినా మీ ముఖం అబద్ధమాడే ముఖంలా కనపడలేదు కూడాను నాకు అన్నది తడుముకోకుండా. అయితే ముఖాన్ని బట్టి మనిషిని తెలుసుకోగలరన్నమాట. ఆ విద్య నాకు కూడా నేర్పిద్దురు కొంచెం. నాకు ఎవరిని చూసినా అందరిలోనూ మంచే కనబడుతుంది, ఏం చేతనంటారు అని అన్నాను. అంటే ఆవిడ నవ్వుతూ, మీరు మంచివారు కనుక అందరిలోనూ మంచే కనపడుతుంది అన్నది. ఇలా మాట్లాడుకుంటూ సమీపంలో ఉన్న హోటల్కి వెళ్ళి లఘువుగా టీ పలహారం తీసుకుని ఒక సినిమాకు వెళ్ళాం. అక్కడ హాస్యరస ప్రధానమైన చార్లీ చాప్లిన్ ఆయన నటించిన చిత్రపటం చూపించారు. చాప్లిన్ పటం చూడడం అదే మొదటిసారి. ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను. ఒక మాట మంతి లేకుండా, పాటా పద్యం లేకుండా, కేవలం వాళ్ళ నటన వల్లనే కథంతా మనకు అర్థమయ్యేట్లు ఎంత చక్కగా చేశారు. అందులో చాప్లిన్ హాస్య నటన మరీ అద్భుతం. అతని పటం చూసిన సుమారు గంటసేపు నేను, నాతో సమానంగా పక్కనున్న అమ్మాయి, మేమే నన్ను మాటలేమిటి, ఆ హాల్లో ఉన్న ప్రేక్షకులంతా హాస్య నటన చూసి ముగ్ధులై పరవశులై ఒళ్ళు తెలియని ఆనందంలో మునిగిపోయాం. మా నవ్వులతో హాలు మారుమోగిపోయింది. పిక్చర్ చూడడం పూర్తి కాగానే బయటకు వచ్చి మళ్ళీ కొంచెం టీ సేవించి అక్కడి నుండి కబుర్లు చెప్పుకుంటూ ఒక కొండ మీదకి కులాసాగా నడిచి షికారుకు వెళ్ళాం. అప్పటికి సుమారు 6 గంటలైంది. మేము వెళ్ళేటప్పటికి వందలాది వేలాది జనం జంటలుగా ఆ కొండల మీద షికారుకు వచ్చి ఉన్నారు. అందరూ 190 మంది పైగా యువకులే. యువకులంతా ఒక ఆడ మగ కూడా కూడబలుక్కొని ఉండిపోయినట్లు తలో చోట నిర్భయంగా నిస్సంగగా కూర్చొని ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకొని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ సినిమాల్లోనూ నాటకాల్లో లాగా పరవశులై ఆ కొండ మీదను ఎవరి మటుకు వారు తమరొక్కరే ఉన్నట్లుగా భావించుకొని బాహ్యాన్నంతా మరిచి ఆనందిస్తూ కూర్చున్నారు. కొద్దిమంది మటుకు కొందరు కుర్రవాళ్ళు ఒకచోట, మరొక చోట కొందరు ఆడవాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. మేము ఒక పొద దగ్గరికి చేరాం. ఈ మధ్యన ఇటువంటి దృశ్యాలు కొంచెం అలవాటు పడినా ఇక్కడ శృంగారం తప్ప మరేమీ ఉన్నట్లు కనపడలేదు. మేము కూర్చున్నాం. 2-3 నిమిషాలు మా ఉభయులకు కూడా ఏం మాట్లాడాలో తోచలేదు. తర్వాత ఆ అమ్మాయి నా మొహం కేసి చూస్తూ, ఏమండి, అలా మౌనంగా కూర్చుంటే ఎలాగూ? చెలికత్తెను తీసుకుని ఇంత దూరం వచ్చింది మౌనంగా కూర్చోడానికేనా అన్నది. నేను నవ్వుతూ, నువ్వు అన్నది కొంచెం సవరణ చేయాలి. నేను చెలికత్తెను తీసుకురాలేదు, చెలికత్తె నన్ను తీసుకొచ్చింది. అందుచేత నాకు ఉత్సాహం కలిగి కబుర్లేమన్నా చెప్పవలసిన బాధ్యత మీదే అన్నాను. అమ్మా, అలాగైతే ముందు మీ సంగతి కొంచెం చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతకాలమైంది, ఇక్కడ మీ అనుభవాలు ఏమిటో, ఇవన్నీ ఒకటొకటే చెప్పండి. బోలెడంత కాలక్షేపం అవుతుంది అన్నది. కాలక్షేపమే అవుతుందో మీకు తలనొప్పి వస్తుందో అన్నాను. మరేం పర్వాలేదులేండి, తలనొప్పి ప్రారంభం కాగానే మీరు నాతోటి చెప్పకుండానే వెళ్ళి ఓ తలనొప్పి మాత్రం తెచ్చుకుంటాను అన్నది నవ్వుతూ. ఈ రీతిగా మొదలైన పరిచయ వాక్యాలతో 2-3 గంటల సేపు నేనేం మాట్లాడానో, ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో, ఎవరో ఒకరు ఏం మాట్లాడామో తెలియకుండానే పరస్పర పరిచయం సంభాషణలో కాలం ఎంత వేగంగా పరిగెడుతున్న సంగతి మాకు తెలియకపోయినా మా కడుపులు మాకు గుర్తు చేసినాయి. మేమిద్దరం లేద్దామా అని ఏకకంఠంతో అనుకుని లేచాక, అనగా నేను ముందు లేచి ఆ అమ్మాయికి నా చేయి అందించి లేవదీసి నెమ్మదిగా హోటల్ వైపు సాగాం. అక్కడ పలహారం చేసి ఎవరి దారిన వాళ్ళం మళ్ళీ ఎప్పుడో కలుసుకుందాం అనుకుని విడిపోయాం. ఇంటికి వచ్చి ఆలోచించుకుంటూ చాలాసేపు కూర్చున్నాను. ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. నెమ్మదిగా అయినా కనపడింది. నాటకశాలలో కనపరిచిన చొరవ ఈ మాట ఏమీ ప్రదర్శించలేదు. దగ్గరకు రావడానికి కానీ, మాటలో కానీ, చేతలో కానీ ఏ ప్రయత్నమో చేయలేదు. ఏదో ఒక కొత్త మనిషితో పరిచయం కోసం వచ్చినట్లయింది. కానీ అంతకంటే ఏం ఆశించినట్లు ఎటువంటి సూచన కనబరచలేదు. నాకులాగానే ఆమె ఒంటరిగా ఉంటుంది, కాలక్షేపం కోసం వచ్చిందని అనుకున్నాను. ఇలా అనుకుంటూ ఉండగా మా ఇంటావిడ కూతురు నెమ్మదిగా లోపలికి వచ్చి, ఏవండి శ్యామ్ గారు, ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు చదువుకోవడం లేదు, పడుకోవడం లేదేం అన్నది. నా మాటకేం కానీ, నువ్వెందుకు పడుకోలేదు ఇంకాను? చిన్నపిల్లలందరూ కొన్ని గంటల క్రితమే పడుకొని నిద్రపోవాలి కదా అన్నాను. నిజమే సుమండి, అయితే మీరే చెప్పారుగా చిన్నపిల్లని, అది మనకు వర్తించదులేండి. ఎంతకో మీ సంగతి ఏంటో చెబుదురు. మీరు ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది చెప్పాలి, నాకు నిద్ర రావడం లేదు అన్నది. సరే, తప్పనిసరి అయితే చెప్తాను. నీకు కోపం వస్తే నన్నేమీ అనకూడదు అన్నాను. నాకు కోపం ఎందుకు వస్తుంది? ఎందుకు కోపం వచ్చే పని ఏం చేశారో అన్నది. మొన్న నాటకానికి వెళ్ళినప్పుడు, అన్నట్టు నీతో చెప్పలేదు కదూ, మొన్న రాత్రి నాటకానికి వెళ్ళాను.
నాటకం ఎంతో బాగుంది. అక్కడ ఒక చక్కని చుక్కతో పరిచయం అయింది. ఎంత బాగుందనుకున్నావు ఆ అమ్మాయి అన్నాను ఈ అమ్మాయి ముఖం కేసి చూస్తూ. ఈ పిల్ల ముఖంలో వికాసం, ఉత్సాహం తగ్గి కొంచెం ఆగ్రహం పొడచూపింది. పోనీలేండి, ఎంత బాగుంటే నాకెందుకు, కనపడ్డదేం పాపం, పరిచయం అయిందేం. అయితే ఈవేళ ఈ అమ్మాయితో షికారుకి వెళ్ళారా అంది కొంచెం చురుగ్గా. అవును, ముందు పలహారం చేసి తర్వాత సినిమాకి వెళ్ళి ఆ తర్వాత కొండ మీదకి షికారుకి వెళ్ళి కులాసాగా కబుర్లు చెప్పుకొని మళ్ళీ పలహారం చేసి ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి సౌందర్యం గురించి, సంభాషణ చాతుర్యాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను అన్నాను. ఓహో అలాగా, పాపం మీ ఆలోచనలకు అడ్డొచ్చాను, మన్నించండి. ఇదా మీ వ్యవహారం? ఇప్పుడు తెలిసిందిలేండి మీ సంగతి. మా అమ్మతోటి చెప్పి మీ సంగతి అంతా మీ ఇంటికి ఉత్తరం రాయించకపోతే అడగండి. అమ్మాయిలట అందంగా ఉందట. ఉండదు మరి, మీలాంటి కుర్రాళ్ళకి విదేశాల నుండి వచ్చిన వాళ్లకు ఇక్కడ అందరూ అందంగానే కనపడతారు. అసలు అందం అంటే ఏమిటో మీకు తెలిస్తేగా అందమట అందం అని విసవిసా రుసరుసలాడుతూ గిర్రును తిరిగి వెళ్ళబోతున్న పిల్లను రెక్కబట్టుకొని వెనక్కి లాగి, కొందరు పిల్లలు కోపం వచ్చినా అందంగానే ఉంటారు సుమా అని దగ్గరకు తీసుకుని బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టుకున్నాను. చాలండి, సంతోషించాం. ఆ అమ్మాయి దగ్గర చేసిన పనులన్నీ ఇక్కడ చేయనక్కర్లేదు, అవన్నీ తలుచుకొని పడుకోండి పాపం అంది. ఇక్కడ ఈ చిన్న పని కూడా చేయలేదంటే నువ్వు నమ్మవు మరి ఎలాగా? ఇంత కోపం ఎందుకమ్మా నా మీద అన్నా నవ్వుతూ. మీరెవరు, నేనెవరు, మీ మీద నాకు కోపం ఎందుకు అంది. అయితే నువ్వు ఊరికే తమాషాగా చేస్తున్నావు అనమాట. పోనీలే, ఈ గొడవకేం కానీ. చార్లీ చాప్లిన్ పిక్చర్ ఎంత బాగుందనుకున్నావు? నాకు మళ్ళీ అది కానీ అతనిదేదో మరో పిక్చర్ కానీ చూడాలనుంది. నువ్వు తీసుకువెళ్ళక తప్పదు నన్ను, ఏమంటావు అన్న. సంతోషించానులేండి అంటూ ఒక్క మాట నన్ను వెక్కిరించి నాకు అందకుండా ఒక్క పరుగున అవతలికి వెళ్ళిపోయింది. ఎంత చిత్రం! ఈ అమ్మాయికి కూడా అసూయే కాబోలు, అందుకనే ఆయన ఎవరో స్త్రీకి మారుపేరు అసూయ అన్నాడు అని నాలో నేను నవ్వుకుంటూ పడుకునే ప్రయత్నం చేశాను. ఆ ఊళ్ళో అనగా ఎడింబరోలో ఉన్న భారతీయ విద్యార్థులందరిలోనూ నేనే చిన్నవాడిని అనుకుంటా. అయినా ఎందుచేతనో అందరి ఆదరణకు, అభిమానానికి పాత్రునయ్యాను. ఎందుచేతనంటే కారణం చెప్పలేను. అన్ని భాషల వారు, అన్ని రాష్ట్రాల వారు కూడా నేను కనబడితే ఉత్సాహంగా, సంతోషంగా పలకరించి నా యోగక్షేమాలు విచారిస్తూ ఉంటారు. మా క్లాసులో తోటి స్కర్ట్ విద్యార్థులు కూడా నేనంటే అభిమానం పెంచుకున్నారు. నా ప్రోత్సాహం మీదను, నేను చేసిన సూచనల మీదను తెలుగు వాళ్ళందరూ తరచూ కలుసుకోవడం, ఉగాది, విజయదశమి, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగలు మనం కలిసి జరుపుకుంటే బాగుంటుందని నేను మన వాళ్ళందరితోటి చెప్పాను. మా రాజు కూడా నా సూచనను బలపరిచాడు. అందుకు ఆంధ్రుల సోదరులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అప్పటికి వారం రోజుల్లో రానున్న ఉగాది పండుగతో మా తీర్మానం అమలుకు ప్రారంభించాం. ఆనాడు కార్యక్రమం వేప పువ్వు పచ్చడితో కాక అది దొరకని కారణం చేతను ఉదయాన్నే పులిహార పలహారంతో ప్రారంభించాం. పులిహార నేను రాజు కలిసి తయారు చేశాం. పోపు దగ్గరికి వచ్చేటప్పటికి నూనె లేదన్న సంగతి జ్ఞప్తికి వచ్చింది. అక్కడ మన నూనెలేమీ దొరకవు, నెయ్యి బాగుండదు. అందుకని మా ల్యాండ్ లేడీని సంప్రదించి ఆమెను వెంటనే బజారుకి తోలి ఆలివ్ ఆయిల్ తెప్పించి దానితో పని చెప్పాం. పులిహార బ్రహ్మాండంగా ఉందని మిత్రులందరూ మమ్మల్ని అభినందించారు. కొట్టులో ఏకకాలమున ఇన్ని మిరపకాయలు, చింతపండు, ఆవాలు వగైరా కొంటుంటే కొట్టువాడు నిర్ఘాంతపోయి ఎందుకని మమ్మల్ని అడిగి ఇవన్నీ పలహారాలకు ఉపయోగిస్తాం అనడంతో అవి తిని మేము ఏమైపోతామా అని వాళ్ళు హడలి బేజారయ్యారు. మధ్యాహ్నం ఓ చిన్న సభ ఏర్పాటు చేసుకొని అక్కడ పాటలు, పద్యాలు తోటి ఆనాటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరుపుకున్నాం. ఆ సభకు మనవాళ్లే కాకుండా కొందరు ఇతర రాష్ట్రీయులు కూడా వచ్చి మెచ్చి ఆనందించారు. తర్వాత వాళ్ళు ఇలాంటివి జరుపుకుంటే బాగుంటుందని నిశ్చయించుకున్నారు. ఆనాడు ఒకరిద్దరు దక్షిణాత్యులు, ఒక తెలుగును తెలుగతను కొత్తగా వచ్చారు. వాళ్ళు ఈ సభకు వచ్చారు. అందులో కొత్తగా వచ్చిన తెలుగతను నేను ఇక్కడ సభా నిర్వహణకు బాధ్యత వహించడం, హడావిడిగా అందరితోనూ తిరగడం చూసి నేనేదో నాయకుడిని అనుకుని నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి నా పరిచయం చేసుకున్నాడు. సభాంతముందు అతనికి ఇంకా ఎక్కడా గది దొరకలేదని, ఒక చిన్న హోటల్లో ఉన్నానని, తెలిసిన వాళ్ళు ఎవరూ లేరని, తనకు ఆ విషయంలో కొంత సాయం చేయాలని అర్థించాడు. సరే, దీనికేముంది, తప్పకుండాను, మర్నాడు కలుసుకుందాం అని చెప్పి అతన్ని పంపించాను. లండన్లో మీనను, ఇక్కడ రాజు నాకు ఇటువంటి సందర్భంలో చూపిన అవ్యాజానురాగం చేసిన అమూల్యమైన సహాయం జ్ఞప్తికొచ్చినాయి. మర్నాడు ఉదయాన్నే ఆ యువకుడిని తీసుకుని మధ్యాహ్నం వరకు తిరిగి నాకు కొంచెం దగ్గరలోనే ఒక రూమ్ కుదర్చగలిగాను. తర్వాత నా దక్షిణాత్యులు వచ్చి అడిగితే వాళ్లకు అటువంటి సహాయమే చేయగలిగాను. వీళ్ళు ముగ్గురు నన్ను ఒక క్షణం కూడా విడవకుండా నాకు అంగరక్షకులాగా తయారయ్యారు. నాకు రాజు చెప్పిన పాఠాలే ఇక్కడ ఎలా ఉండాలో, ఎలా తిరగాలో, ఎలా మాట్లాడాలో వగైరా విషయాలన్నీ ఎంతో విపులంగా వీళ్లకు నేర్పాను. ఎంత నేర్పిన చిత్రం ఏమిటంటే అడుగడుగునా దినదినము ఎన్ని అవకతవకలు చేసేవాళ్ళో లెక్కుండేది కాదు. ఎంత తెలివి తక్కువగా ఎందుకు ప్రవర్తించారు వీళ్ళు అనుకునేవాడిని. రోడ్డు మీద నడవడం దగ్గర నుంచి భోజనం దగ్గర ఆచరించవలసిన విధానం వరకు అన్నీ
పిల్లవాళ్లకు చెప్పినట్లు చెప్పాను. అయినా సరే నడుస్తూ రోడ్డు మీద కాండించి ఉమ్మేయడం, ముక్కు చీదడం మొదలైనవి పనికిరావని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకో పట్టాన్ని ఎక్కలేదు. అందులో ఒక అతనికి పొడుం అభ్యాసం కూడా ఉందట. వాడస్తమానం బుర్రని పొడుం పీల్చడం, బర్రెని చీదడం, ఆ చెయ్యే లాంతర స్తంభానికో ట్రామ్కో ఉంటే ట్రామ్ కారుకో రాయడం, చూచిన వారందరూ ఆశ్రయించుకోవడం. నేను ఆ విషయం అతనికి తెలియపరిచి, ఎందుకో నీకు ఈ పొడుం ఎక్కడ దొరికింది అన్నాను. మా ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చానండి అన్నాడు. నాకు నవ్వొచ్చింది. పొడుం కూడా తీసుకొచ్చావా బాబు? ఏమాత్రం తెచ్చావేమిటి అన్నాను. బరువుగా ఉంటుందని అట్టె తేలేదండి, ఓ వీసెడు మట్టుకు తెచ్చాను అన్నాడు. నా గుండె ఆగిపోయినంత పని అయింది. వీసెడే? మరి ఇక్కడ దొరుకుతుందో దొరకదో, దొరక్కపోతే మనం చేసుకోవడానికి సాధనా సామాగ్రి సంపాదించే వరకు సరిపోతుందనే ఉద్దేశంతో ఓ వీసరే తెచ్చాను. శాంపిల్ చూస్తారా అన్నాడు నవ్వుతూ తన పొడుంకాయ తీస్తూ. వద్దులే బాబు, ఉంచు. ఇంకా ఏం తెచ్చామేమిటి అన్నాను. కొద్దిగా పండ్లు తోముకోవడానికి బొగ్గు పొడి, భోజనంలోకి సాంబారు పొడి, రసం పొడి, కొంచెం మిరియాలు, యాలకులు, లవంగాలు, ఇంకా ఇలాంటి చిల్లర సామాన్లు, ఒక్కపొడి కూడా కొద్దిగా తెచ్చానండి. తర్వాత ఇక్కడ దొరుకుతాయి కదా అన్నాడు. దొరక్కేం చేస్తాయి, చచ్చినట్లు దొరుకుతాయి. అంతగా దొరక్కపోతే ఏ సెలవులోనూ ఇంటికెళ్ళి ఏకంగా తలో టన్ను తీసుకొచ్చి ఇక్కడ చిన్న కొట్టు పెడితే నీ ఖర్చులు కలిసి వస్తాయి. ఇక్కడ నీ తోటి సోదరులకు ఉపయోగంగానూ ఉంటుంది అన్నాను. నేను నిజంగా అన్నానో వేళాకోళానికి అన్నానో అర్థం కాలేదు వాడికి. అయినా నవ్వుతూ, అవును సార్, మీరు చెప్పింది నిండా బాగుంది సార్, మంచి ఐడియా చెప్పారు సార్ అని నన్ను స్తోత్రం చేసి నాకు మరీ సన్నిహితుడై ఊరుకున్నాడు. వాళ్ళ విద్యాలయంలో చేరారు. ఎవళ్ళ చదువులు వాళ్ళు ప్రారంభించారు. ఇలా ఉండగా ఒక రోజున అక్కడున్న ఒక స్కాట్ దంపతులు రాజును, నన్ను, మరొక ఇద్దరిని, కొత్తగా వచ్చిన వాళ్లను ఆదివారం సాయంకాలం టీకి రమ్మని పిలిచారు. సరేనన్నాము. ఈ కొత్తగా వచ్చిన మిత్రులకు అక్కడ ఎలా ఉండాలో ఏమిటి అన్నీ ఒకసారి మళ్ళీ ఉపదేశం చేశాను. ఆ సాయంకాలం 4 గంటలకు విడివిడిగానే మేమంతా మమ్మల్ని పిలిచిన వారింటికి చేరుకున్నాం. చిత్రం ఏమిటంటే మేము అక్కడికి వెళ్ళేసరికి సోఫా మీద కాళ్ళు చాపు పడుకొని హాయిగా ఏదో నవల చదువుతున్నాడు నా పొడు శిష్యుడు. మేమంతా తెల్లబోయాం. ఇదేమిటి, ఎప్పుడొచ్చావన్నాను. పొద్దునే వచ్చా అన్నాడు. నీ బొంద, పొద్దునే రావడం ఏంటి, సాయంత్రం రమ్మంటే అన్నాను. వాడేమో నవ్వు తుళ్ళు లేకుండా, ఎప్పుడైతే ఏమండి, నాకు పనేం లేదు, వాళ్ళు రమ్మన్నారు కదా, మంచివాళ్ళు, వాళ్ళు స్నేహం చేసుకుందామని పొద్దున్నే వస్తేని సార్, తప్పా సార్ అన్నాడు వెర్రిచూపు చూస్తూ. అబ్బే, తప్పేముంది, వాళ్ళు చాలా సంతోషించుంటారు అన్నాను. అవును సార్, నిండా మంచివాళ్ళు, చాలా మర్యాద చేశారు సార్ అన్నాడు. ఇంతట్లోకి యజమానురాలు వచ్చి పరస్పరం గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్లు, వాట్ డూ యూ డూ, హౌ డూ యూ డూ లు అయిన తర్వాత నేను నెమ్మదిగా ఆమెను యువతలికి పిలిచి, వాడేదో ఉదయాన్నే వచ్చాడట, మీరేమీ అనుకోక మమ్మల్ని మన్నించండి, కేవలం అమాయకత్వమే కానీ మరో ఉద్దేశమేమీ లేదు వాడికి, ఇంకా ఎప్పుడూ ఇటువంటి తెలివి తక్కువది పని జరగదు అని హామీ ఇచ్చాను. ఆమె నవ్వుతూ, దీనికి మీరెంత బాధపడ్డం ఎందుకు, పర్వాలేదు రండి, ఏదో తెలియక వాళ్ళు ఊళ్ళో చుట్టాలింటికి వచ్చినట్లు వచ్చాడిక్కడికి, తప్పేముంది అన్నది. ఎంత గడిసర్వమ్మా అని లోపల అనుకొని, మీరింత ఆదరతో అర్థం చేసుకొని ఆదరించినందుకు నాకు చాలా సంతోషం అండి, మేమంతా చాలా కృతజ్ఞులం అన్నాను. ఇంతలో టీ రెడీ అయిందని పిలుపు వచ్చింది. టేబుల్ మీదను మామూలుగా అందరికీ ఖాళీ ప్లేట్లు, స్పూన్లు వగైరా పెట్టి పదార్థాలు వేరే ప్లేట్లలో ఆ బల్ల మీదనే అమర్చబడి ఉన్నాయి. ఎవరెవరికి కావాల్సినవి వాళ్ళు స్పూన్లు, ఫోర్కుల సాయంతో తీసుకొని వాళ్ళ ప్లేట్లలో పెట్టుకోవాలి. మేమందరం అలా పెట్టుకోవడం చూసి కూడా ఈ ముక్కు పొడుంగాడు గబక్కన ఒక కేకు చేత్తో అందుకొని కొరుక్కొని, మరికొన్ని కూడా తన కంటికి నచ్చినవి తన ప్లేటు నిండా పెట్టుకొని చేత్తోటే కొరుక్కొని తినడం ఆరంభించాడు. అందరూ నిర్ఘాంతపోయారు. నేను అతనికి ఇలా ఉండకూడదని చెప్పడానికి ప్రయత్నించాను. అతను మాకు అవకాశం ఇవ్వనేలేదు. ఇంతట్లోకి యజమానురాలు కల్పించుకొని, ఇలా కత్తి ఫోర్కులతోటి తీసుకొని నోట్లో పెట్టుకుంటే వీలుగా ఉంటుందేమో, ప్రయత్నించి చూడండి అంది మందహాసంతో. అబ్బే, ఎందుకు పోనిద్దురు, హాయిగా దేవుడిచ్చిన చేతులుండగా ఇవన్నీ ఎందుకండి, చేతితోటి తినడమే సహజమైన పద్ధతి, సుఖమైన పద్ధతిను అన్నాడు. ఇంక ఏమనగలం అలాంటి వాడితోటి, అందరూ నోరు మూసుకుని సహించి ఊరుకున్నాం. ఇక చాలక వాడు కుర్చీతోటి తీసుకు తినడం ఇంటి వాళ్లకు మరీ ఇబ్బంది అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇలాగే తింటారా అంది ఆ ఇంటి ఆవిడ. అవునండి, ఇంకెలా తింటాం అని ఇంకా ఏదో అనబోతుంటే నాకు ఒళ్ళు మండి వాడికి మా అసంతృప్తి అసహ్యమో తెలిసే మార్గం లేక బల్ల అడుగు నుంచి వాడిని ఒక్క తోపు తన్నాను. రోమన్నాడు. నేను నోరు మూయమని కళ్ళెర చేసి సైన్ చేశాను. మరేం లేదండి, నేను కాలు జాపుకుంటే ఆ కాలు తగిలి ఉన్నట్లుంది, మన్నించండి అన్నాను. ఇంకా ఏం జరుగుతుందో అని కంగారు పడుతూ త్వరలో టీ పార్టీ ముగించి మరి కొంచెం సేపు ఈ మాట ఆ మాట చెప్పుకుంటూ కాలక్షేపం చేసి యజమానుల దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాం. బయటకు వచ్చి
చూస్తూ ఉండం కదా ఆ పొడుంగాడు ఇంకా రాలేదు. ఇదేమిటో ఈ వింత. నేను మళ్ళీ లోపలికి వెళ్ళాను. వాడొచ్చే సూచనలు ఏమీ కనపడలేదు మాకు. యజమానురాల ముఖంలో చికాకు మాత్రం కనపడుతోంది. నాకు ఒళ్ళు మండింది. ఏమి ఇంకా రావే అన్నాను. నేను ఈ రాత్రి ఇక్కడే ఉండి ఉదయాన్నే రూమ్కి వెళ్దామనుకుంటున్నాను అన్నాడు. నాకు విపరీతమైన కోపం వచ్చింది. యజమానురాలు మా సంభాషణ వింటూ నవ్వు తుళ్ళు లేకుండా అక్కడే నిలబడింది. ఏమిటి, ఈ రాత్రి ఇక్కడే ఉంటావా? నీకేమైనా మతిపోయిందా ఏమిటి? నీ సౌఖ్యమే కానీ వారి ఇబ్బందులేమీ గమనించక్కర్లేదా? ఉదయాన్నే రావడమే ప్రథమ తప్పిదం. తర్వాత మరికొన్ని ఘోరాలు చేశావు. ఇవన్నీ చాలక మళ్ళీ రాత్రి ఇక్కడే పడుకుంటానంటావేంటి? చుట్టానివై వచ్చి దయ్యమే పట్టుకున్నట్టు. వారికిక్కడ ఇంకో మంచం, పరుపు, రగ్గులు అన్నీ ఇక్కడ అమర్చి ఉంటాయనుకున్నావా? రా వెళదాం అన్నాను. పోనీ ఇద్దరు మంచం లేకపోతే నేను వారి మంచం కింద పడుకోగలను అన్నాడు. యజమానురాలు నవ్వు ఆపుకోలేక అవతలికి పరిగెత్తింది. నేను వాడిని రెక్కబట్టుకొని వాడి కోటు హ్యాటు తీసుకొని మాట్లాడకుండా బయటికి ఈడ్చుకొచ్చాను. వాడు లాభం లేదనుకొని కిక్కురమనకుండా చక్కా వచ్చాడు. ఇంకనూ వాడిని ఏమని ఏం లాభం? మళ్ళీ మట్టుకు వెనక్కి తిరిగి రాక తిన్నగా ఇంటికెళ్ళు. కాసేపు ఉండి నేను మళ్ళీ వచ్చి చూస్తాను. నువ్వు పడగాని గదిలో కనపడకపోతే నువ్వెక్కడున్నా వెతికి పట్టుకొని డొక్క బద్దలు చేస్తాను. జాగ్రత్త అని వాడిని ముందుకు తోశాను. మా దారిన మేము ఎవళ్ళం బసకు వాళ్ళం చేరుకున్నాం. వాడు తిన్నగా ఇంటికి పోయాడు. ఈ వ్యవహారం అంతా ఊళ్ళో ఎలా పాకిందో తెలియదు కానీ మళ్ళీ ఎవళ్ళు ఏ పార్టీకి వాడిని పిలవనేలేదు. దేశం కాని దేశంలో ఉన్నప్పుడు ఆ దేశస్తులకు అనుగుణంగా ఉండేట్లు మనం మసులుకోకపోతే ఎలాగో చెప్పండి మరి. ఒక రోజున ఏదో సెలవు వచ్చింది. కాలేజీలు, ఆఫీసులు, పార్టీలు వగైరా సమస్తం మూసేశారు. ఏటేటా వచ్చే సెలవేనట అది. ఆ రోజున పొరుగోళ్ళకు పోయే వాళ్లతో రైళ్లు కిక్కిరిసుంటాయి. ఏ రైలు స్టేషన్లోనూ చూసినా స్టేషన్ నిండా జనమే. ఊళ్ళో ఏ పని లేకుండా తిరిగే జన సమూహాలతో హోటళ్ళు, సినిమాలు, విహార స్థలాలు, వినోద స్థలాలు, క్రీడా స్థలాలు, బాహ్యాళికి వెళ్లే కొండలు, పార్కులు ఎక్కడ చూసినా నేల ఈనట్టు స్త్రీ పురుషాదులతో బాలబాలికలతో నిండిపోయి ఉన్నది. చిత్రం ఏమిటంటే ఇంత జనసమర్థమున్నా ఎక్కడా తొక్కిడి కానీ, ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడం కానీ, చిల్లర దెబ్బలాటలు కానీ, ఒకళ్ళనొకళ్ళు మాట అనుకోవడం కానీ కనిపించదు. ఇంతమంది జనమున్నా మన తీర్థాల్లో ప్రజల్లో లాగా ఇక్కడ జనం మైమిర్చి సంచరించరు. అందరూ ఏకకంఠంతో మాట్లాడిన శబ్దమైనా వినపడదు. అక్కడక్కడ నవ్వులు మట్టుకు వినపడతాయి. జనసమూహం ఊరమ్మట బలాదూరు తిరిగేవారు తిరుగుతూ ఉంటే ఆరుబయట ఆడుకునే ఆటలు, టెన్నిస్, బ్యాడ్మింటన్ వగైరాలు ఆడుకునేవాళ్ళు. సెలవు రోజు కనుక రోజంతా ఉండే సినిమాలకు వెళ్ళేవాళ్ళు. ఊరి కబుర్లు చెప్పుకుంటూ రోడ్లంట తిరిగేవాళ్ళు. బట్టలు, వస్తువులు వగైరా సామాన్లతో నిండి ఉన్న పెద్ద దుకాణాల దగ్గర నిలబడి అద్దాల తలుపుల వెనక అందంగా అమర్చబడిన వస్తు సముదాయాన్ని గంటల తరబడి చూస్తూ నిలబడే స్త్రీ జనం వీళ్ళని చూస్తూ ఆస్వాదించే నా బోటి ఏకాకులతో రోడ్లు కేటకెటలాడుతూ ఉన్నాయి. మరి కొందరు కొంచెం నడివయసు వాళ్ళు, వయసు ముదిరిన వాళ్ళు ఒక పబ్లిక్ హౌస్లోకి వెళ్ళి అక్కడ కొంచెం మద్యపానం చేస్తూ స్నేహితులతో ఓ గంట గడిపి అక్కడి నుంచి మరో చోటికి, అక్కడి నుంచి మళ్ళీ మరో చోటికి, ఇలా ఇంకో గంట పబ్బు చొప్పున మారుతూ ఆ రోజంతా గడిపే సోదరులు కొందరు. అన్ని గంటలు మద్యపానం చేసిన మన వాళ్లకు మళ్ళీ పెద్ద పెద్ద కేకలు వేయడం, దెబ్బలాడడం, హద్దుమీరి సంచరించడం సాధారణంగా కనిపించదు. మేమంటే మన దేశస్థలం ఇంట్లో చదువుకుంటూ కూర్చోనో, స్నేహితుల ఇళ్లకు వెళ్ళో కాలక్షేపం చేసుకుంటూనో సాయంత్రం కొండ సమీపకు బయలుదేరాం. నేను బయలుదేరి యువతలకి వచ్చేటప్పటికి మరికొందరు మిత్రులు కూడా కలిసి ఈవేళ చెడుగుడు ఆడాలని బయలుదేరాం. వెళుతూ ఉంటే ఒక చిత్రమైన తమాషా జరిగింది. రోడ్డు మనుషులతోటి, వివిధ వాహనములతోటి కిక్కిరిస్తున్నది. రోడ్డు ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళడం చాలా కష్టంగాను, ప్రమాదభరితంగాను కనపడింది. అయినా ఒక చోట దాటక తప్పనిసరి ఆ ప్రయత్నం మీద ఎవరికి వారే విడివిడిగా తొందరగా దాటడానికి ప్రయత్నిస్తున్నాం. నా పక్కనే ఒక నడివయసు దాటిన మనిషి ఈ రోడ్డు దాటే ప్రయత్నంలోనే కొంచెం తూలుతూ నడుస్తున్నాడు. వాడెక్కడ పడిపోతాడో, ఏం ప్రమాదం జరుగుతుందో అనే భయంతో నేను దగ్గరగా వెళ్ళి అతని చేయి పట్టుకుని, రండి నేను జాగ్రత్తగా తీసుకెళ్తా, మీకేం భయం లేదు అన్నాను. అతను ఒక్క పెద్ద నవ్వు నవ్వి నా చేయి విదిలించుకొని నా కేసు నిదానంగా చూస్తూ పడబోయి నిలదొక్కుని, అబ్బాయి నీ వయసుకి ఇంతమంది పుచ్చుకోకూడదు, చూసావా అది భరించలేక ఎలా తోలుతున్నానో, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు, నాకు తొందర పనుంది అని తూలుతూ ముందుకు సాగాడు. బళ్ళ రద్దీ చాలా ఎక్కువగా ఉంది. వర్షధారల మధ్యను అర్జునుడు రథం నడిపినంత నేర్పుతో ఈ వాహనాల్ని తప్పించుకుని నడవాలి. ఈ మనిషి ఇంకొక 4 అడుగులు ముందుకు వేసి దబేమని కింద పడబోయి ఎదురువైపు నుంచి వస్తున్న 30 ఏళ్ల స్త్రీ మీద పడి ఆమెను గట్టిగా పట్టుకొని నిలబడి నవ్వుతూ ఆమె కేసు చూసి కొంచెం ముద్దు మాటలతో థ్యాంక్ యూ డియర్ అన్నాడు అతి కష్టం మీద. ఆమె చేదరించుకొని ఆ వాసన భరించలేక ఆ మనిషిని అవతలికి తోసేయబోయింది. అతను ఆమెను మరింత గట్టిగా పట్టుకొని అన్నాడు, కలిసుంటే నిలబడతాం, వీడిపోతే పడిపోతాం అన్నాడు చాలా గంభీరంగా.
రోడ్డు దాటుతున్న జనమంతా నిలబడి విరగబడి నవ్వారు. బండ్లు ఎక్కడొక్కడ నిలిచిపోయినాయి. ఆమె ఎంతో సిగ్గుపడిపోయింది. ఎవరో ఎక్కడి నుంచో ఒక కానిస్టేబుల్ వచ్చి ఈ మనిషిని యువతలకి లాగి ఆవిడకు క్షమాపణ చెప్పి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పాడు. మేము కులాసాగా నవ్వుకుంటూ చెడుగుడి ఆటకు వెళ్ళాం. అక్కడ మా స్నేహితులు కూడా మమ్మల్ని కలుసుకున్నారు. వాళ్ళొక పార్టీగా మేము ఒక పార్టీగా చెడుగుడి బ్రహ్మాండంగా ఆడాం. చుట్టుపక్కల కొన్ని వందల మంది ప్రేక్షకుల సమూహ హర్షధ్వానాల మధ్యన నాటి ఆట ఎగ్జిబిషన్ ఆటలా తయారైంది. ఇంకనూ ఒకరోజు ఎప్పుడో మ్యాచ్ ఏర్పాటు చేయాలని నిశ్చయం చేసుకొని విడిపోయాం. నేను మన వాళ్ళు కొందరు కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని బయలుదేరి వస్తుంటే మరొక చిత్రమైన సన్నివేశం కనబడింది. ఇక్కడ కొందరు విద్యార్థికులు వారు అభ్యసించిన విద్యల్లో పండితులైన వాళ్ళు జీవనోపాధికి ఏ ఉద్యోగం చేస్తున్నా తాము అభ్యసించిన శాస్త్రమును మరిచిపోక బాటనీని చదివిన వాళ్ళు బాటనీ గురించి, జియాలజీ చదివిన వాళ్ళు ఆయా శాస్త్రాలకు సంబంధించిన వస్తు విశేషాలను సేకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఎంటమాలజీ అనగా క్రిమి కీటకాదులకు సంబంధించిన విద్యను అభ్యసించిన వారు ఏదైనా కొత్త రకం ఎగిరే రంగురంగుల రెక్కల పురుగులు కానీ సీతాకోక చిలుకలు కానీ కనబడితే వాటిని ఎలాగైనా ఒక పురుగునైనా మచ్చుకు పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండడం నేను చాలాసార్లు చూశాను. ఆ రోజున మేము ఇంటికి వెళ్తుంటే అప్పటికి బాగా చీకటిపడి దీపాలు పెట్టారు. జనసమ్మర్దం చాలా వరకు తగ్గిపోయింది. మేము నడిచి వెళ్తుంటే ఒక లాంతర స్తంభం దగ్గర ఒక ఫాదర్ని నిలబడి ఆ దీపం కేసి దాని చుట్టూ పరిభ్రమిస్తున్న రెక్కల పురుగుల కేసి తదేక దీక్షగా చూస్తున్నాడు. నేను మాలాంటి వాళ్ళు మరికొంతమంది ఏమిటి ఈయన చూస్తున్నాడు, మేము చూస్తూ నిలబడిపోయాం. ఓ 2 నిమిషాలలో ఆయన నెమ్మదిగా లాంతర స్తంభం పైకి పాకడం మొదలుపెట్టాడు. ఆ పని మామూలుగా రోడ్డు మీద ఎవరు చేసినా హాస్యజనకంగానే ఉంటుంది. అందులోనూ కొంచెం వయసు మీరిన మత ప్రబోధకుడైన ఫాదరే ఆ పని చేస్తుంటే ఎందుకో మాకు మరీ నవ్వు వచ్చింది. ఆయన ఇదేమీ గమనించకుండానే పైకి బహు నెమ్మదిగా పాకుతున్నాడు. ఇంతలోనే మరో ఆసామి కొంచెం పెద్దవాడు మదిరభారంతో తూలుతూ మా దగ్గరకు వచ్చి నిలబడి పైకెక్కుతున్న మనిషిని చూసి ఆయన ఫాదరి అని గ్రహించి ఆయన పైకి ఎందుకు ఎగబాకుతున్నాడో మాకు మళ్ళీనే ఊహించలేక ఒక్క క్షణం ఆలోచిస్తూ నిలబడి సమాధానం దొరికినట్లు మా వైపు చూసి నవ్వుతూ కన్ను గీటి హైమేట్ కిందకి రా, అగ్గిపుల్ల నీ ఇస్తాలే అని కేకవేశాడు. పాపం ఈ మదిరాపాన పుత్రుడు ఊహించినట్టు ఏమిటంటే ఆ పెద్ద మనిషి అంటే ఫాదర్ ఈ చుట్ట కాల్చుకోవడానికి దగ్గర నిప్పు పెట్టలేక ఆ దీపం దగ్గరికి పై పాకుతున్నాడని అనుకొని తనెంతో ఆదరంతో నిప్పు పుల్ల ఇస్తానన్నాడు. దాని అంతరార్థం ఏమిటంటే ఆ లాంతర స్తంభం పట్టుకొని పైకి వెళుతున్న మనిషి మస్తుగా తాగి ఉంటాడని ఈ బుద్ధిమంతుడు ఊహించి తన ఉపబుద్ధిని ప్రదర్శించాడన్నమాట. నాకు చచ్చేట్లు నవ్వు వచ్చింది. ఫాదరీ గారు కూడా ఈ భావం గ్రహించి సిగ్గుపడుతూ కిందకొచ్చి మా కేసు చూసి సారీ జెంటిల్మ్యాన్ అని ఆ తాగుబోతు భుజం మీద చేయి వేసి, నాయన నీవు చేసిన పని మేము చేశామనుకున్నావు కదా, నువ్వు చాలా పొరపాటు పడ్డావు. నేను అందుకోసం కాదు పైకి వెళతా. ఆ దీపం చుట్టూ ఎంతో అందంగా విలాసలాస్యం చేస్తున్న ఆ రంగు రెక్కల పురుగును పట్టి బంధించవాలనే కుతూహలంతో పైకి వెళ్ళాలని ప్రయత్నించాను. నా ఉత్సాహం చంపేశావు. నడువు, నీవు నెమ్మదిగా ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకుందాం. నీవు జాగ్రత్తగా వెళ్ళగలవా? నా సహాయం కావాలనా అన్నాడు ఫాదరి. అక్కర్లేదండి ఫాదర్, జాగ్రత్తగానే వెళ్తాను. మన్నించండి, నేను పొరపడ్డాను. గుడ్ నైట్ ఫాదర్ అని తొందరగా నడవబోయి ముందుకు పడబోతుంటే ఫాదర్ అతన్ని పట్టుకొని లేవదీసి కొంత దూరం కూడా వెళ్ళి సాగనంపాడు. ఇలాంటి హడావిడి రోజుల్లో ఇలాంటివి ఎన్నో రకరకాల వింతలు విశేషాలు కనబడుతూ హాస్యజనకంగా ఉంటూ ఉంటాయి. ఈ దేశంలో ఒక ఆచారం ఉన్నది. సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు కానీ, ఆఫీసులలో పనిచేసేవారు కానీ, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కానీ అందరూ కూడా ఉన్న ఊరు విడిచి ఏ సముద్ర తీరానికో పోయి కొన్ని రోజులు అక్కడ గడుపుకొని మళ్ళీ కొత్త శక్తి సంపాదించుకొని వారి పనుల్లోకి వస్తూ ఉంటారు. మెరక ప్రదేశం ఉన్నవారు సముద్ర తీరానికి పోతారు. సముద్ర తీరవాసులు ఏ పర్వత ప్రాంతానికో పోతారు. ఆ గాలి మార్పు, నీటి మార్పు ఒక్క 10 రోజుల్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఇంత ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఆఖరికి ఒకరోజు సెలవునైనా సాధ్యమైనంత వరకు తమరున్న ఊరు విడిచి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అందుచేత ఈ వేసంగి సెలవుల్లో నాకు అటువంటి సరదా పుట్టి ఐర్లాండ్ వైపునున్న సముద్ర తీరానికి వెళ్ళవాలని నిశ్చయం చేసుకున్నాను. ఇంకెవరితోటి చెప్పకుండా మా గురువుగారి ఉపదేశాన్ని అనుసరించి ఈ సెలవులకు కూడా ఒంటరిగా వెళ్ళవాలని నిశ్చయించుకున్నాను. స్టేషన్కి వచ్చినప్పటికీ స్టేషన్ అంతా జనంతో కిటకిటలాడుతోంది. టికెట్ సంపాదించి రైలు పెట్టెలో ఒక చివరి స్థలం సంపాదించి కూర్చున్నాను. నా పక్కన సుమారు 22 ఏళ్ల యువతి ఒక ఆమె కూర్చున్నది. నన్ను చూసి చిరచిరలాడుతుందేమో అనుకున్నాను. కానీ నవ్వుతూనే ఆహ్వానించి తన పక్కకు జరిగి కిటికీ దగ్గర చోటు నాకు ఇచ్చింది.
ఆమె పక్కన ఒక 25 యువకుడు కూర్చున్నాడు. ఇక తక్కిన వారందరూ కూడా యువతి యువకులే. ఎవరి మట్టుకు వారు ముందర స్థాయిల్లో వారి వారి కబుర్లలో మునిగిపోయారు. నాకు నా పక్కనున్న అమ్మాయికి ఆమె పక్కనున్న ఆయనకు మాట్లాడడానికి ఎవ్వరూ కనపడలేదు. నాకెవరితోనూ మాట్లాడవాలనే కుతూహలమూ లేదు. అందుచేత అక్కడున్న వారి ముఖాలు చూస్తూ కూర్చున్నా. నా పక్కనున్న అమ్మాయి ఏదో నవల తీసి అతి శ్రద్ధగా పరీక్షకు చదువుతున్నంత శ్రద్ధగా పుస్తక పఠనం ప్రారంభించింది. ఆమె పక్కనున్న ఆసామి ఏం చేయడానికి తోచక ఎవరితోనూ మాట్లాడడానికి ఖాళీగా ఉన్న వారెవరూ లేక నాతో మాట్లాడడం ఇష్టం లేక పక్కనున్న యువతితో మాట్లాడవాలని చేసే ప్రయత్నం నవ్వడం, కన్ను గీటడం, దగ్గరగా జరగడం వగైన ప్రయత్నాలు ఏమీ ఫలించకపోగా ఎంతో బాధగా కూర్చున్నాడు. వాడిని చూస్తే జాలేసింది. ఇంకో స్టేషన్లో మరే స్టేషన్లోనో ఎక్కడో ఈ పెట్టెలో నుండి మారతాడనుకున్నాను. కానీ తర్వాత 2 స్టేషన్లు వచ్చినా అతను మారలేదు సరికదా. బాధపడ్డమూ మానలేదు. ఇలా మరి కొంత దూరం ప్రయాణించేసరికి రైలు ఒక సొరంగంలో ప్రవేశించింది. అంతా గాఢాంధకారమైంది. ఈ మార్గం అందరికీ తెలుసు కాబోలు. ఈ క్షణం కోసం నిరీక్షిస్తూ అందరూ తయారై ఉన్నట్టు ఏకకాలమందు ఓ 20 ముద్దుల శబ్దం వినపడింది. నా పక్కన నా అమ్మాయి నాకు తెలియకుండానే లేచి తలుపు దగ్గర నిలబడింది. ఎవరెవరో 2 చేతులు నన్ను బలంగా ఆలింగనం చేసుకున్నాయి. ఆ పురుష హస్తాలని తెలుస్తూనే ఉంది. యూ సిల్లీ అని ఆ బంధం విడిపించుకునే ప్రయత్నంలో ఉండగా రైలు సొరంగం దాటి వెలుతురులోకి వచ్చింది. తలుపు దగ్గరనున్న అమ్మాయి, పెట్టెలో ఉన్న ఇతర జనాభా అందరూ మా అవస్థ చూసి జరిగింది ఊహించుకున్నారు. రైలు మార్మోగేటట్లు అందరూ ఒకటే నవ్వు. వెలుతురు రాగానే నన్ను ఆలింగనం చేసుకో ప్రయత్నించిన మనిషి సిగ్గుపడి మొహం కందగడ్డయి రెండో వాళ్ళకెవళ్ళకి వినపడకుండా సారీ అని అవతలికి జరిగాడు. మా మధ్యనున్న అమ్మాయి ఏమీ ఎరగనట్టు మొహాన నవ్వైనా లేకుండా కనురెప్పైనా కదపకుండా వచ్చి కూర్చొని తన చదువులో పడింది. నాకు పట్టరాని నవ్వు వచ్చింది. కానీ ఎలాగో పైకి నవ్వకుండా ఊరుకోగలిగాను. ఇంతలో ఏదో స్టేషన్ వచ్చింది. నా పక్కనున్న అమ్మాయి, అవతలున్న యువకుడు గబగబా లేచి తల వంచుకొని దిగి వేరే పెట్టెలోకి వెళ్ళిపోయాడు. అతన్ని చూసి అందరూ ఒక్కసారి గుల్లుమని నవ్వారు. నేను ఈసారి నా నవ్వును కూడా ఆపుకోకుండా వాళ్లతో పాటు శృతి కలిపాను. ఆ అమ్మాయి ఈసారి మందహాసంతో నా వైపు చూసింది. నేను నవ్వుతూ అద్భుతం, ఆశ్చర్యం, ఇంత తమాషాగా, ఇంత చురుగ్గా, మెలకువగా ఎలా ఉన్నావమ్మా? ఈ సొరంగం వస్తుందని నీకు తెలుసా? అంత నిశ్శబ్దంగా ఎవరికీ తెలియకుండా ఎలా మా మధ్య నుంచి జారిపోయావన్నాను. ఆ అమ్మాయి గట్టిగా నవ్వి, నేను ఈ దారిన చాలాసార్లు ప్రయాణం చేశానండి. ఈ సొరంగం ఎప్పుడొచ్చేది నాకు తెలుసు. ఇందులో జరిగే తంతు తెలుసు. అందుచేత అప్రమత్తతో చురుగ్గా నెమ్మదిగా అడుక్కు జారి తరువాత లేచి నిలబడ్డాను. నేను భయపడంత పని జరిగింది. నాకు జరగవలసిన అవమానం మీకు జరిగింది. చాలాసేపటి నుంచి అతను కనుసైగను చేయడం, నా దగ్గరగా జరగడం, నా మీద చెయ్యి వేయిపోవడం ఇవన్నీ గమనిస్తూ రాబోయే ప్రమాదాన్ని గుర్తించి నేను జాగ్రత్త పడ్డాను. మధ్యన మీకు ఇబ్బంది కలగజేసినందుకు మన్నించండి అంది. ఇందులో ఎవరిని మన్నించడానికి ఏముంది? నేనేమీ కష్టపడలేదు, అవమానము పొందలేదు. నాకు ఈ అనుభవం ఆనందదాయకంగానే ఉంది అన్నాను. ఆ అమ్మాయి ఎంతో అమాయకంగా కళ్ళు పెద్దవి చేస్తూ, ఏమిటి వారి ఆలింగనం మీకు అంత ఆనందదాయకంగా ఉందా అంది నవ్వుతూ. ఆ ఆనందం నీకు లేకపోయిందని విచారిస్తున్నావా ఇప్పుడు? నా ఆనందానికి కారణం అది కాదు. అతను చేసిన విఫల ప్రయత్నానికి, తెలివి తక్కువకు, తొందరపాటుకు జాలి వేసింది. పరాభవం జరిగింది అతనికి కానీ నాకు నీకు కాదు. ఆ తర్వాత నీ జాగ్రత్తకు, మెలకువకు, చురుకుతనానికి సంతోషం కలిగింది. మొత్తం మీద ఈ 1-2 నిమిషాల్లో జరిగిన సంఘటన ఆనందదాయకమంటావా కాదంటావా అన్నాను. ఆ అమ్మాయి నవ్వుతూ, అతను చేసిన ప్రయత్నం అసలు మీరు చేస్తారేమో అనుకున్నాను అంది నవ్వుతూ. అలాగైతే నువ్వు అలా జరగపోయేదానివా అని నేనన్నాను. అమ్మా, అది కాదులేండి నా అభిప్రాయం అంది. ఇంతకు ఈ సొరంగం వస్తుందని కానీ, సొరంగంలో ప్రయాణ మర్యాదలు ఎలా ఉంటాయని కానీ నాకేం తెలుసు? నేను ఎక్కడి నుంచో పరాయి దేశం నుండి వచ్చిన వాడిని. ఇంకా తగినంత అనుభవం లేదు. ఉంటే ఏం జరిగేదో అన్నాను. అలాగా, మీరు కొత్తగా వచ్చారా? విశ్వవిద్యాలయంలో చదవడానికి వచ్చారా? ఎంతకాలమైంది వచ్చి అని మౌనం విడిచి పుస్తకం మూసేసి నాతో సంభాషణలోకి దిగింది. ఏం పుస్తకం కట్టిపెట్టావు? పుస్తకం అయిపోయిందా? నువ్వు ఏదైనా పరీక్షకు చదువుతున్నావా? నువ్వు అంత దీక్షగా చదువుతుంటే పరీక్షలే అనుకున్నాలే. పరీక్ష గిరీక్ష నాకేమీ లేదండి. నేను ఒక వ్యాపార సంస్థలో స్టెనోగ్రాఫర్ని. సెలవులకు వచ్చినప్పుడు ఇలా ఎక్కడికైనా వెళ్ళి 4 రోజులు గడిపిస్తూ ఉంటాను. ఎవరితోటి ఏ పరిచయం లేదే, ఎవరితోనూ ఏం మాట్లాడతాను? నాకు ఇంటి దగ్గర స్నేహితులు తక్కువే, అందులో మగ స్నేహితులు అసలే లేరు అంది. అదెలాగూ? నీ లోట వాళ్ల లోట ఈ దేశస్తుల్లో ఇటువంటి స్నేహాలు పిన్నల్లోనూ పెద్దల్లోనూ విశేషంగా కనిపిస్తాయి కదా. నువ్వు ఇలా ఉన్నావంటే, ఏకాంతంగానే బ్రతుకుతున్నావంటే నమ్మలేకుండా ఉన్నాను. ఇటువంటి తాను నీ వ్రతభంగానికి ఏమైనా ఒప్పుకొని నాతో సంభాషిస్తున్నావంటే చాలా సంతోషంగా ఉంది. ఏటొచ్చి మీ రైల్లో కలుసుకున్నామని, లేకపోతే నీ పరిచయం మరి కాస్త పెంచుకునే అవకాశం ఉండేది ఉభయలోకూను
అన్నాడు. ఎందుకు మీరెక్కడికి వెళ్తున్నారు అంది. నేను లాక్ రాంజా అనే కుగ్రామం వెళ్తున్నాను. ఇంకనే నేను అక్కడికే వెళ్తున్నాను. మన ఇద్దరి అభిరుచులు కలిసేట్లున్నాయి. మీరు అన్నట్లు వీలును బట్టి మన పరిచయానికి ఇక్కడ వృద్ధి చేసుకోవచ్చును. మీరు ఎక్కడ ఏదైనా బస్సు ఏర్పాటు చేసుకున్నారా అంది. లేదు, ఇక్కడ హోటల్ ఉందన్నాను. అందులో గది తీసుకొని ఇక్కడ సదుపాయంగా ఉంటే వారం రోజులు ఈ ప్రశాంత ప్రదేశంలో ఉందామని వచ్చాను అన్నాను. అలాగా, సరే, ఎలాగైనా అంతా సాయంకాలానికి సముద్ర తీరానికి వస్తారు కదా, మనము అక్కడే కలుసుకోవచ్చు అని అంటుండగా మేము దిగవలసిన స్టేషన్ రానే వచ్చింది. మేము దిగి ఎవరిన దారం వాళ్ళం వెళ్ళిపోయాం. నేను అనుకున్న హోటల్కి వెళ్ళి గది కావాలని అడిగాను. వాళ్ళు చాలా సందేహిస్తూనే ఒక చిన్న గది ఇచ్చారు. అప్పటికి సుమారు సాయంకాలం 5 గంటలు అవుతుంది. నేను సామాను గదిలో పెట్టి ఊరు చూసొద్దామని బయలుదేరాను. అక్కడ ఇక్కడ తిరిగి కాసేపు సముద్రపు ఒడ్డున తిరిగి గంటకు మళ్ళీ హోటల్కు చేరుకున్నాను. నేను వెళ్ళేటప్పటికి మా మేనేజర్ అక్కడ నౌకరు నన్ను చూసి కంగారు పడుతూ చాలా నమ్రతతో భయంతో నా దగ్గరకు వచ్చి, మమ్మల్ని మన్నించాలండి, తమకిస్తామన్న గది ఇవ్వడానికి వీలు లేదు. అది వరకే మరొకటికి ఏర్పాటైందని, మరో గదేది ఖాళీ లేదు. మీరు ఇంకో చోట ఎక్కడికైనా ప్రయత్నం చేసుకోండి అని అన్నాడు. వాళ్ళు చెప్పింది నిజం కాదని తెలుస్తూనే ఉంది. ఆ మాట వాళ్ళతో అన్నాను కూడాను. మీరు చెప్పింది నిజం కాదని స్పష్టంగా మీ ముఖాలే చెప్తున్నాయి. ఎందుచేత ఇవ్వరు? హోటల్కి వచ్చిన వాళ్లకు గది ఇవ్వడానికి మీకేం అధికారం ఉన్నది? ఇవ్వననడానికి మీకేం అధికారం ఉన్నది? ఇక్కడ ఏమైనా వర్ణ వివక్షత ఉందా? అటువంటివి ఉంటే ముందెలా అంగీకరించారు అంటూ దర ఈ ప్రశ్నల పరంపర కురిపించేసరికి వాళ్ళు నిర్ఘాంతపోయారు. అక్కడి నుండి వాళ్ళు కాళ్ల బేరానికి వచ్చారు. ఆ హోటల్లో ఇండియాలోనే ఒక వ్యాపార సంస్థలో పనిచేసే రిటైర్ అయిన మనిషి ఇక్కడ ఉంటున్నాడంట. ఆయన మీరు రావడం చూశాడు. మీరు వెళ్ళగానే మా దగ్గరకు వచ్చి రూమ్ ఇవ్వడానికి వల్ల కాదని చాలాసేపు మాతో పేచి పడ్డాడండి. అందుచేతను వారి మాట కాదనలేకపోయినాం అన్నాడు భయంతో. అయితే ఆయన ఉండడం నాకు ఇష్టం లేదు, ఆయన్నే పొమ్మనండి అన్నాను నిర్దయగా. దాంతో వాళ్ళు మరీ కంగారు పడి, ఆయన మాకు ఇక్కడ శాశ్వతంగా ఉండే మనిషండి, ఆయనకెవరూ లేరు, ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు, మేము పొమ్మనడం భావ్యం కాదు అన్నారు. అయితే నన్ను పొమ్మనడం మాత్రం భావ్యమా అని అన్నాను. లేదండి, మా తప్పే. మమ్మల్ని మన్నించి మీరు ఇంకో చోటికి వెళ్ళమని మా ప్రార్థన, లేకపోతే మేము చాలా చిక్కుల్లో పడతాం అని నా 2 చేతులు పట్టుకొని బతిలాడారు. ఆయన ఎక్కడున్నాడో చూపించండి, ఆయనతోటే మాట్లాడతాను అన్నాను. ఆయన ఎక్కడికో వెళ్ళారు. ఆయన చాలా కోపదారి మనిషి. మీరు 4 రోజులుండి వెళ్ళేవారు. మీరు విద్యార్థులని చెబుతున్నారు. ఈ పేచీలు ఎందుకు చెప్పండి అన్నాడు ఆ మేనేజర్ ఎంతో దీనంగా. నాకు ఆ మాటే తోచింది. ఇక్కడ ఇంకో హోటల్ లేదు కదా అంటుంటే, కొండ మీదకి వెళ్తే అక్కడ గదులు దొరుకుతాయండి అని మేనేజర్ సలహా ఇచ్చాడు. సరే అయితే నీ వెళ్ళి ప్రయత్నం చేస్తాను. గది దొరికితే వెళతాను, లేకపోతే ఈ రాత్రి ఇక్కడ పడుకొని ఉదయాన్నే వెళతాను. ఈ దేశంలో అంతా పెద్ద మనుషులు మర్యాదస్తులు అనుకున్నాను. నా అంచనా తప్పని ఇప్పుడు తెలుసుకుని విచారిస్తున్నాను అని బయటికి వెళ్ళిపోయాను. మరి ఇంతకీ పార్వతీశానికి గది దొరికిందా లేదా అనేది తర్వాయి భాగంలో విందాం. అంతవరకు సెలవు.